ఇప్పుడు మనం సైటీబీ ప్రిజెంప్టివ్ కేసును ఎలా ఎంటర్ చేయాలో, నిక్షయ్లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నిక్షయ్ యాప్ను ఇలా ఓపెన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఐడిని మనం ఆల్రెడీ మైక్రోబయాలజికల్లీ కన్ఫర్మ్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ మనం ఇచ్చి ఉన్నాము. అంటే స్ఫుటం పాజిటివ్ కేసెస్ ఏవైతే ఇచ్చినామో అవన్నీ లిస్ట్ మీకు మీ పిహెచ్సి పరిధిలో ఉండేటివి ఇచ్చినాము. దాంట్లో ఒకటి నేను శాంపుల్గా ఒక నంబర్ నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా మేము ఇచ్చిన ఐడిని ఇలా సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత పేషెంట్ ఇలా ఓపెన్ అవుతాడు. ఓపెన్ అయిన తర్వాత మనము వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి. అంటే కాంటాక్ట్ ట్రేసింగ్లోకి యాప్లోకి వెళ్ళేసి ఇలా చెక్ చేస్తే సపోజ్ ఇక్కడ నా దాంట్లో 4 అని ఉంది. కానీ మీరు పోయినప్పుడు అక్కడ పేషెంట్ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కింద పెన్ బటన్ ఉంది కదా, ఆ పెన్ బటన్ ప్లస్ చేశాను నేను. ఇక్కడ 4 ఉన్న చోట నేను దాన్ని ఎడిట్ చేస్తున్నాను 2. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్క్రీన్, ఇద్దరిని స్క్రీన్ చేస్తున్నాం కదా, అది కాబట్టి ఇద్దరు. ఇక్కడ మిగతా కింద అన్నిట్లో కూడా 0 పెట్టేసేయండి, అన్ని 0 పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అబౌవ్ 5 years ఉంటే కూడా ఒకవేళ 1 ఉంటే 1 అని రాయండి. కానీ మనం వారికి సైటీబీ టెస్ట్ చేయం. ఎంటర్ చేసిన తర్వాత కింద అన్నీ కూడా 0s ఉంటాయి. అప్డేట్ చేస్తున్నాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇద్దరి పేషెంట్లను మనం యాడ్ చేయాలి. అంటే వాళ్ళకి నిక్షయ్ క్రియేట్ చేయాలి. అంటే పేషెంట్ ఎవరైతే స్ఫుటం పాజిటివ్ ఉన్నారో వాళ్ళ దాంట్లో మనము యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఆ ప్లస్ గుర్తును ప్లస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ పేషెంట్ పబ్లికే కాబట్టి పబ్లిక్ పేషెంట్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ పేషెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. పేషెంట్ ఫోన్ నెంబరే ఎంటర్ చేసేసేయండి. నేను వేగ్గా ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తున్నాను ప్రస్తుతము. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేస్తాం. చెక్ అని చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా మనం ఎన్రోల్మెంట్ ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా మనకు స్క్రీన్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను పిహెచ్ఐ, సపోజ్ హెచ్డబ్ల్యూసి అయితే హెచ్డబ్ల్యూసి. ఇప్పుడు నేను నాకు ఆ పేషెంట్ వచ్చేసి ఎర్రమఠం సంబంధించిన పేషెంట్ కాబట్టి ఎర్రమఠాన్ని పెట్టాను. దాని తర్వాత పుల్లన్న అని అనుకుందాం. ఖచ్చితంగా ఇంటి పేరుతో సహా రాయండి. ఓకే, తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ మనం ఎంటర్ చేస్తున్నాం. సేమ్ ఎన్రోల్మెంట్ ఎలా చేస్తున్నామో అదే విధంగా చేయాలి. ఇప్పుడు వాళ్ళ అబోవ్ 18 years ఉన్న వాళ్ళని మాత్రమే చేయమంటున్నాం కాబట్టి ఇప్పుడు పేషెంట్ పేరు 19 అని రాస్తున్నాం. అక్కడ 19 ఏజ్ రాసాము. దాని తర్వాత మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా, వాళ్ళ అడ్రస్ కూడా సేమ్ అడ్రస్ రాసేయండి, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత హెల్త్ ఫెసిలిటీస్లో ఇక్కడ మీరు హెచ్డబ్ల్యూసి ఉంటే హెచ్డబ్ల్యూసి అని రాసుకోండి. హెచ్డబ్ల్యూసి పెద్ద గుమ్మడాపురం. మీకు ఒకవేళ మీ హెచ్డబ్ల్యూసి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ విలేజ్ వస్తుంది. విలేజెస్లో అయితే మీ విలేజ్ ఖచ్చితంగా ఇక్కడ కనిపించదు కాబట్టి ఏదో ఒక విలేజ్ను సెలెక్ట్ చేయండి. ర్యాండమ్గా సెలెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఇది ఇంకా ప్రాసెస్లోకి రాలేదు కాబట్టి ఇది ర్యాండమ్గా సెలెక్ట్ చేసేయండి. అది మీకు ఏం ఇబ్బందికరంగా ఉండదు. ఇక్కడ మీ పిన్ కోడ్, మీ విలేజ్ పిన్ కోడ్ ఆర్ మీ మండల్ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ కొట్టేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఖచ్చితంగా రూరల్, తర్వాత మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, తర్వాత ఆక్యుపేషన్, ప్రొఫెషన్ ఏదైతే ఏది. నేనైతే వర్కర్స్ నో రిపోర్టింగ్ ఇన్ ఆక్యుపేషన్ అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బీపీఎల్, ఖచ్చితంగా బీపీఎల్ఏ ఉంటారు కాబట్టి బీపీఎల్. నెక్స్ట్ అసిమ్టమాటిక్, కాంటాక్ట్ ఆఫ్ టీబీ కాబట్టి కాంటాక్ట్ ఆఫ్ టీబీ. రియాక్టివా కాదా అనేది మనము తర్వాత చేస్తాం. అది హైలైట్ కావట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కొట్టేస్తున్నాను. కాంటాక్ట్ పర్సన్ నేమ్, ఇది కూడా అవసరం లేదు, యాడ్ చేసేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు పేషెంటు ఎవరైతే స్ఫుటం పాజిటివ్ కేసు ఉన్నాడో వాళ్ళ ఇంట్లో కాంటాక్ట్ను మనం ఎంటర్ చేసాము. ఇప్పుడు అంటే ఆ కాంటాక్ట్ పుల్లన్న అనే కాంటాక్ట్ను యాడ్ కొడుతున్నాం. కొడితే ఏమైనా చూడండి ఒకసారి. ఇప్పుడు పేషెంటు పుల్లన్న పులిచెర్ల. ఇప్పుడు ఈ ఐడి ఏదైతే ఉందో పేషెంట్ ఐడి పైన, ఆ ఐడిని మీరు పక్కన నోట్ చేసుకోండి. ఎందుకనంటే మీరు ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఐడి చెక్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. కాబట్టి ఆ ఐడిని నోట్ చేసుకొని మీ పుస్తకంలో నోట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం టెస్ట్ ఎంటర్ చేయాలి. టెస్ట్ ఎంటర్ చేయాలంటే
ఇప్పుడు ఈ స్క్రీన్లో టెస్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. టెస్ట్ క్లిక్ చేస్తున్నాం. చేసిన తర్వాత ప్లస్ గుర్తు ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు డయాగ్నిస్ ఆఫ్ టీబీ, డయాగ్నిస్ ఆఫ్ డిఆర్టీబీ, డయాగ్నిస్ ఆఫ్ టీబీ ఇన్ఫెక్షన్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక టీబీ టెస్ట్ ఎందుకు చేస్తున్నాం, టీబీ ఇన్ఫెక్షన్ కనుక్కోవడానికి చేస్తున్నాం. కాబట్టి టీబీఐ అంటే టీబీ ఇన్ఫెక్షన్ అని అర్థం అనమాట. టీబీ ఇన్ఫెక్షన్ను నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ టెస్ట్ టైప్ ఏం చేస్తాం, ఇప్పుడు మనము టూనాట్ చేస్తామా, చెయ్యము. ఏ టెస్ట్ చేస్తాము చూడండి, టీఎస్టీనా, ఇగ్రానా, సైటీబీనా. మనకు టీఎస్టీ టెస్ట్ లేదు, ఇగ్రా టెస్ట్ లేదు, ఓన్లీ ఇప్పుడు మనం చేసేది సైటీబీ టెస్ట్ కాబట్టి సైటీబీ టెస్ట్ క్లిక్ చేశాను నేను. నెక్స్ట్ ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్ ఏది, మీ హెచ్డబ్ల్యూసీనే కాబట్టి పెద్ద గుమ్మడాపురం పెట్టుకోండి. నేను ప్రజెంట్ పెద్ద గుమ్మడాపురం పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్ అవైలబులా కాదా, ఇప్పుడు రిజల్ట్ అవైలబుల్ కాదా అన్నప్పుడు ఒకవేళ ఉంటే ఎస్ అని పెడతాం, ప్రజెంట్ అని పెట్టేసి నెక్స్ట్ కొట్టేస్తాం. ల్యాబ్ నంబర్ అంటే మీ రిజిస్టర్లో సీరియల్ నంబర్, ప్రిజెంటివ్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు ప్రిజెంటివ్స్ వస్తుంటాయి. ఇప్పుడు పుల్లన్న, పులిచెర్ల అనే పేషెంటు ఓ ప్రిజెంటివ్ కాబట్టి మీ రిజిస్టర్లో ఏ సీరియల్ నెంబర్ అయితే ఉందో అది రాసుకొని పక్కన హెచ్డబ్ల్యూసి గుమ్మడాపురం అని రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను సపోజ్ వేగ్గా ఒక 12 అని పెట్టాను సీరియల్ నెంబరు. దాని తర్వాత డ్యూరేషన్ వచ్చేసి 1 అని పెట్టాను. మీకు తెలియడానికి అంతే, జస్ట్ ర్యాండమ్గా నేను ఎంటర్ చేస్తున్నాను. డేట్ టెస్టెడ్ 25th ఈరోజు ఎంటర్ చేశాను. రిపోర్టెడ్ 2 days తర్వాత ఎంటర్ చేయాలా కంపల్సరీ, ఆగండి 2 days అంటే నేను మీకు కూడా అని ఖచ్చితంగా మనము టెస్ట్ ఇండ్యూరేషన్ సైజ్ ఎప్పుడు మనం చూస్తాము, ఓన్లీ ఆఫ్టర్ 48 to 72 hours. కానీ కొంతమందికి 72 hours తర్వాత కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ పేషెంట్ను 48 to 78 hours తనను మానిటర్ చేయండి. ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందో చెక్ చేయాలి. నెక్స్ట్ 25 అంటే 48 hours తర్వాత నేను చెక్ చేసినట్టు చూపించాను. ఇక్కడ నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉంది. ఓకే, నెక్స్ట్ యాడ్ టెస్ట్ కొట్టేశాను. ఇప్పుడు యాడ్ టెస్ట్ అయిపోయింది. ఇలా మనము కొత్త పేషెంట్ మళ్ళీ ఇంకొక యాడ్ ఇంకోటి చేయాలంటే మళ్ళీ యాడ్ ప్లస్ బటన్ కొట్టేస్తే మళ్ళీ సేమ్ ఫార్మాట్లో అదేవిధంగా మీకు డయాగ్నోసిస్ ఆఫ్ టీబీ ఇన్ఫెక్షన్ అని వస్తుంది. మళ్ళీ సేమ్ అదే విధంగా యాడ్ చేయాలి.